సభకు నమస్కారం. ఒక షూటింగ్ ఉండి మేకప్ తీసి రావడానికి కొంచెం లేట్ అయింది, క్షమించాలి. టెంపర్ సక్సెస్ నాకు ఆశ్చర్యం కాదు. కారణం ఏంటంటే నేను గోవిందుడు అందరి వాడేళ్ళ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పూరి పిలిచి కథ చెప్పాలి ప్రకాష్, ఒక కథ అనుకుంటున్నాను అన్నాడు. కథ విన్న మరుక్షణం ఎన్టీఆర్ ఎక్కడ, ఈ కథ రాసిన వంశీ ఎక్కడ అని అడిగాను. ఈ క్షణం కూడా నాకు గుర్తుంది. కథ విన్న వెంటనే నా బంగారం తారక్ ఇంటికి వెళ్ళాం. అక్కడ వంశీ, పూరి, నేను, తారక్. ఆ కథ గురించి నేనేమనుకున్నానో, నాలో ఎలాంటి ఒక భావం కలిగిందో దాన్ని షేర్ చేస్తూ మనకు వచ్చిన హై, మనలో పుట్టిన ఒక నమ్మకం ఈరోజు ఈ సక్సెస్లో కొనసాగుతూ ఉంది. ఈ కథ బేసికలీ నేను ముందు ఒకంత వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు కమర్షియల్ సినిమాలు తీస్తూ ఊరికే ఎంటర్టైన్ చేస్తున్న ఒక కాలంలో మానవ సంబంధాల గురించి, అనుబంధాల గురించి ఒక అనాథుడు తనకెవరూ లేరనుకుంటూ సమాజం ఆయన్ని తప్పుగా చెక్కి ఒక శిల్పం చేస్తే తన ప్రయాణంలో ఒక తల్లిని, ఒక తండ్రిని, చెల్లెల్ని, తన కాబోయే భార్యని వెతుక్కుంటూ మనిషి అయ్యే కథ. ఇంత చక్కటి కథ తప్పు చేయదని నమ్మాను, అది జరిగింది. నా బంగారం తారక్ గురించి, పూరి గురించి మాట్లాడే ముందు అనూప్, బ్రహ్మ, శ్యామ్కే నాయుడు, భాస్కర్ భట్ల, ఎడిటర్ శివ, పేరు పేరున ప్రతి ఒక్క టెక్నీషియన్, వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంత అద్భుతమైన ఈ కథను నమ్ముకున్న వీళ్ళిద్దరికి అండగా నించుని ఈరోజు మీకు అందించారు. ఇంకా పూరి అండ్ తారక్, వాళ్ళిద్దరిలో ఉన్న ప్రతిభ గురించి మనకు ఎవరికి డౌట్ లేదు. కానీ జీవితంలో ఇవాళ అప్పుడు ఒక్కొక్క పరిస్థితులకి మనం ఎదురవుతాం. ఇవాళ రామ్ గోపాల్ వర్మ షూటింగ్ లో జరుగుతుంటే ఒక అద్భుతమైన డైలాగ్ ఆయన రాశాడు. ఆ డైలాగ్ మీకు చెప్తే అర్థమవుతుంది నేను ముందు చెప్పబోయే మాట ఏంటో అని. మనిషికి బాధలుంటాయి, ఓటమిలుంటాయి. దాని గురించి మనం ఎక్కువ కేర్ చేస్తే అది మనం ఇంకా ఎక్కువ బాధ ఇస్తూనే ఉంటుంది. కానీ సంతోషం పొందడానికి, ఒక సక్సెస్ని పొందడానికి కాన్సన్ట్రేట్ చేస్తూ వెళితే అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే బ్రతకడం అనేది ఓటమి పక్కన నిలబడేదో, గెలుపు పక్కన నిలబడేదో కాదు, వెళ్తూ ఉండాలి. వీళ్ళిద్దరు గురించి మాట్లాడే నాకు చనువు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ కథ విన్నా ఆ రోజు అంత ఎక్సైటింగ్ గా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కళ్ళల్లో ఒక చిన్న పెయిన్ చూశారు. ఏంటంటే ఇంత ఉండి కూడా ఎక్కడో ఏదో కరెక్ట్ గా మనకి దొరకట్లేదు. మళ్ళీ మనం ఒక పెద్ద హిట్ కావాలి, ఒక సక్సెస్ కావాలి, మనం సంభ్రమించాలి, విజృంభించాలి అనే ఒక చిన్న బాధ ఉంది, ఒక భయం ఉంది. ఈరోజు ఈ సినిమా అద్భుతమైన కథ, నాలాంటి వాళ్ళు మనం అందరూ అండగా నించున్నాం. అయినా ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరూ అంత ట్రౌమాలో ఉండి ఎలా వస్తుంది సక్సెస్ అని తెలియకున్నంత పరిస్థితులు కూడా దే డిడ్ నాట్ లూజ్ దేర్ బ్యాలెన్స్. వాళ్ళ మీద నమ్మకాన్ని వాళ్ళు కోలుకోకుండా నిజంగా ప్రయత్నించారు. అది చాలా కష్టం. సక్సెస్లో ఉన్నప్పుడు మనం చేసేది వేరు, బట్ ఒక పెయిన్లో ఉన్నప్పుడు, ఒక ఆందోళనలో ఉన్నప్పుడు, ఏం జరుగుతుందని తెలియనప్పుడు ఇలా వచ్చి హిట్ కొట్టడం అనేది ఒక అద్భుతమైన ఒక సంఘటన. అండ్ థ్యాంక్ యూ పూరి. ఎందుకంటే పూరి లాంటి ఒక దర్శకుడు, ఆయన మీద ప్రేక్షకులు ఎంత ప్రేమ పెట్టారో. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ఆయనతో దాదాపు నేను 12 సినిమాలు పనిచేశాడు. ఆయన ఏంటో, జీవితం గురించి ఆయనకున్న ప్రేమ ఏంటో, ఆయనకున్న ఎనర్జీ ఏంటో నాకు తెలుసు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన ఒక సక్సెస్
ఫర్ విచ్ హీఈస్ అర్హుడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ జగన్ టు హావ్ బ్రాట్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఎన్టీఆర్ ఒక నటుడిగా 20-25 సంవత్సరాల నా జీవితంలో ఎప్పుడూ నేను చెప్తున్న ఈ తమ్ముడిని, ఈ సన్నిహితుడిని, ఈ కుర్రోడిని, ఈ ప్రతిభని నేను చూసినప్పుడంతా నాకు ఒకే ఒక బాధ ఉంది. హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్. నాకు ఆయనతో మాట్లాడే చనువు ఉంది కాబట్టి ఆయనకు చెప్పాను, బంగారం నీ మీద అభిమానులు ప్రేక్షకులు పెట్టుకున్న ప్రేమ వల్ల ఒక సూపర్ స్టార్డమ్ ఉండి, ఒక సూపర్ స్టార్ అయి ఉండి, నాకు తెలిసి కొన్ని కథల్ని అనవసరంగా మోస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు ఇలా మోస్తావు అని అడిగాను. ఎందుకంటే నాకు ఎన్టీఆర్ ఒక స్టార్గా గెలవడం నాకు ఎప్పుడూ పెద్ద విషయం కాదు. కానీ తనలో ఉన్న ఆ నటుడిని, ఆ నటన విశ్వరూపాన్ని చూపించి గెలవాలన్న కోరిక నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి కోరికని దయాపాత్రం మూలంగా తీర్చాడు. తారక్ ఇలాగే ఇక ముందు కూడా ఒక మంచి కథను, ఒక టీంని గెలవడమే కాదు, ఇలాంటి అద్భుతమైన నటుడిని మనం మళ్ళీ 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 చూడాలి. అండ్ వీ హ్యావ్ టు షో టు దిస్ కంట్రీ, షో టు దట్ వరల్డ్ దట్ వాట్ ఎ టాలెంట్ వీ హ్యావ్. ఈరోజు ఈ సినిమా సక్సెస్కి తన స్టార్డమ్ కన్నా తన నటన, అండ్ ఇట్ ఈస్ ఎక్సిలరేటింగ్ టు సీ దట్ ఫిల్మ్. అండ్ ప్రతిరోజు ఆయనతో నేను పనిచేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఆయన మలచిన విధానం, దాని పనిలో తీసుకున్న విధానం, దానిలో ఒక తపస్సులా ఉన్న విధానం చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మై డార్లింగ్ హ్యాస్ succeeded because of his talent and because of his power of performance. ఇవన్నిటిని మించి థ్యాంక్ యూ గణేష్ మండల. కథ వినగానే నేను చెప్పాను అద్భుతమైన హిట్ పట్టుబోతున్నామని. ఆ మాట నిజమైంది. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై దిస్ ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ గణేష్. అండ్ ఫైనలీ ఎన్టీఆర్ అభిమానులకి, ప్రేక్షకులకి, వాళ్ళు ఎన్టీఆర్ని ఎంత ప్రేమిస్తారంటే, తను ఈ సినిమా గెలవాలని చేసిన తపన ఒక ఎత్తు, తను గెలవాలని ప్రేక్షకులు అభిమానులు సముద్రంలా 10 అడుగులు ముందొచ్చారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఒక ఎన్టీఆర్ మీద, ఒక పూరి మీద ఉన్న ప్రేమ, వీళ్ళ తపన, ఇవన్నీ కలిపి ఈరోజు టెంపర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ప్రతి రివ్యూ చూస్తున్నప్పుడు కూడా నాకు తారక్ గురించి ఒక మంచి మాటలు రాస్తుంటే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఆయన నా నమ్మకం. ఈ సినిమా సక్సెస్ నా బంగారం తారక్ని, పూరిని ఇంకొక కొత్త ఎనర్జీతో లెట్ దెమ్ స్టార్ట్ అనదర్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ లెట్ దెమ్ గివ్ us great films. థ్యాంక్ యూ.